2 నెలల్లో సోమశిల పెండింగ్ పనులను ప్రారంభిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. 5 ఏళ్లుగా సాగునీటి ప్రాజెక్టులను వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసిందని, రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చూసినా బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా సోమశిల అతిథి గృహంలో ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సోమశిల జలాశయ అభివృద్ధి పనులపై మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు. రాక్ గాని శాండ్ గాని అంతా కూడా కుట్టుకుపోతే మరి అక్కడ ఒక అగాధాల కింద ఏర్పడితే సోమశిల డ్యామ్ కూడా కొట్టుకుపోయేటువంటి ప్రమాదం పరిస్థితి ఉందని ఇవాళ సాక్షాత్తు నిపుణులు ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్లే హెచ్చరిస్తూ ఉన్నారు. మరి అటువంటి సోమశిలకే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అని 2020-21లో తెలిసినప్పటికీ కూడా ఏదైతే ఎప్రాన్ రిపేర్లు కూడా చేయకుండా మరి ఏదైతే ఈ సోమశిలని ప్రమాదంలోకి నెట్టేసేటువంటి పరిస్థితికి తెచ్చారని అంటే వాళ్ళ పాలన ఏ రకంగా విధ్వంసంగా సాగిందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కనీసం రోపులు కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి అసమర్థమైనటువంటి పాలన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన. అంటే తుమ్మితే ఊడిపోయే ముక్క అని ఏదైతే అంటూ ఉంటామో ఆ మాదిరిగా ఈ రోప్వేస్ అంటే ఏమాత్రం బలంగా లాగినా కూడా ఇంకా మళ్ళీ ఈ రోప్వే తెగిపోతే ఇంకా అంతే సంగతులు. ఆ గేట్లు కానీ ఇవి కానీ మనం ఎత్తే పరిస్థితి ఉండదు, దించే పరిస్థితి ఉండదు. అంటే ఇట్లా కనీసం గ్రీజ్ పెట్టి లాకులు మెయింటెనెన్స్ చేయలేనిటువంటి వాళ్ళు, కనీసం ఏదైతే ఈ యొక్క థ్రెడ్ ఏదైతే ఉందో వీటిని కూడా మెయింటెనెన్స్ చేయలేనిటువంటి వాళ్ళు మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి, డయాఫ్రామ్ వాల్ గురించి, కాపర్ డ్యాముల గురించి వీళ్లు మాట్లాడడమా అని చెప్పి చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి.